వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్. నా పేరు సునీతా శివరాం. నేటి వార్తా విశేషాలు. సూర్యాపేట జిల్లాలో అద్దె డబ్బుల వివాదం ఓ మహిళ ప్రాణాలను బలిగొన్న ఘటన కలకలం రేపింది. అద్దె బకాయిల విషయంలో జరిగిన గొడవ చివరకు దారుణ హత్యకు దారితీసింది. ఈ కేసులో నిందితుడిని పోలీసులు కేవలం 2 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. అక్కయ్యపాలెంలోని శ్రీనివాసనగర్లో నివసిస్తున్న పార్వతి ఆమె భర్త చంద్రశేఖర్కు చెందిన ఒక దుకాణాన్ని గన్నవరపు రాము అద్దెకు తీసుకుని హెయిర్ స్టైల్స్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతడు 3 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో పార్వతి పలుమార్లు డబ్బులడిగినట్లు సమాచారం. ఈ విషయంపై మనస్పర్ధలు ఏర్పడినట్లు తెలుస్తోంది. పోలీసుల వివరాల ప్రకారం గురువారం సాయంత్రం పార్వతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రాము అక్కడికి వెళ్లాడు. అద్దె విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా ఆగ్రహంతో ఆమెపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అనంతరం ఆమె ధరించిన బంగారు ఆభరణాలను తీసుకుని అక్కడి నుంచి పరారైనట్లు వెల్లడించారు. సాయంత్రం ఇంటికి వచ్చిన భర్త చంద్రశేఖర్ పార్వతి మృతదేహాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారమందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో కలిసి ఆధారాలు సేకరించారు. సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించిన అనంతరం నిందితుడిని గుర్తించారు. దొంగిలించిన బంగారు ఆభరణాలతో హైదరాబాద్కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి 5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండుకు తరలించారు. నగరంలో సంచలనం సృష్టించిన ఈ కేసును తక్కువ సమయంలోనే ఛేదించిన దర్యాప్తు బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.